ఉద్యోగ భద్రత కల్పించాలని 2019 పీఆర్సీ అమలు చేయాలని 62 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు జీవో ఇవ్వాలని రిటైర్ అయిన ఉద్యోగికి గ్రాట్యుటీ 20 లక్షలు ఇవ్వాలని 2019 తర్వాత జాయినింగ్ అయిన ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కోరుతూ ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఎదుట శ్రీకాకుళం జిల్లా పిఏసిఎస్ ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకార సంఘ ఉద్యోగులకు 1/3/2019 జారీ చేసిన జీవో 36 హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని జీవో విడుదల చేశారు. కానీ గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ జీవో అమలు చేయలేదన్నారు. ఇప్పుడు జీవో ఇచ్చిన ప్రభుత్వమే వచ్చిందని మా సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశపడి అధికారులకు సహకార శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు కింజరాపు అచ్చెన్నాయుడికి పలుమార్లు విజ్ఞప్తి చేశామని మంత్రివర్యులు వెంటనే విహెచ్ఆర్ పాలసీ మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అలాగే సహకార శాఖ కమిషనర్ ఏ బాబు మాత్రం కంప్యూటరీకరణలో భాగంగా డీసీటీ మరియు ప్రీ మైగ్రేషన్ చేయండి, మీ సమస్యలు పరిష్కరిస్తామనటంతో రాత్రనక పగలనక ఆర్సీఎస్ వారు ఇచ్చిన టాస్కులను రాష్ట్రమంతా పూర్తి చేశాం. అయినప్పటికీ ఆర్సీఎస్ వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు. మేము ఎన్నోసార్లు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నోసార్లు ఈ ప్రభుత్వమే మాకు 36 జీవో జీవో ఇచ్చింది. ఆ జీవో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు పరుస్తారని అనుకున్నాం. మేము గత 5 సంవత్సరాలుగా ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినప్పటికి కూడా ఆ ప్రభుత్వం ప్రభుత్వం ఏమి కూడా చేయలేదు మాకు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిందని ఎంతో ఆశతోటి ఈ ప్రభుత్వాన్ని కూడా వేడుకున్నాం మేము. అలాగే అధికారులు కూడా వేడుకున్నాము. ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికి కూడా సహకార శాఖ మంత్రి వారు అయితే మాకు సరైన హామీ ఇచ్చారు. 36 జీవో అమలుపరిచి మీకు 2019-24 పీఆర్సీ కూడా ఇస్తామని జరిగింది. చాలా ఆశగా ఉన్నాము. అయినప్పటికీ కూడా కమిషనర్ గారి దగ్గర కూడా వెళ్ళాము మేము. కమిషనర్ గారు అయితే కంప్యూటరైజేషన్ డీసీటీ అలాగే ప్రీ మైగ్రేషన్ చేసిన వెంటనే మీ కోరికలను నెరవేరుస్తాను అనడంతో మేము తగ్గాము. ఇప్పుడు అన్నీ కూడా రాష్ట్రం అంతా ప్రీ మైగ్రేషన్ కూడా చేయడం జరిగింది. చేసినప్పటికీ కూడా మాకు ఏ రకమైన కోరికలు కూడా తీర్చలేదు. మా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే 2019 పీఆర్సీ కానీ 2022 పీఆర్సీలు కూడా మాకు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి భారం లేని ఈ పీఆర్సీ రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వమే భారం ఉండదు. అలాంటి 2 పీఆర్సీలు మాకు ఇవ్వలేదు. అలాగే 62 సంవత్సరాలు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేని 62 సంవత్సరాలు ఇవ్వట్లేదు. 1/3/2019 తర్వాత మా ఎంప్లాయీస్ చాలామంది సొసైటీలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా రెగ్యులర్ చేయమని ఈ 3 డిమాండ్స్ మీద మేము పోరాటం చేస్తున్నాము. మెయిన్ పోరాటం 2019-2024 పీఆర్సీ అలాగే 1/3/19 తర్వాత జాయిన్ ఎంప్లాయీస్ అందరూ కూడా పర్మనెంట్ చేయమని మా మెయిన్ ఉద్దేశము. ఈ 2 కూడా న్యాయమైన కోరికలు. గ్రాట్యుటీ కనీసం 20 lakhs గ్రాట్యుటీ ఇవ్వాలి గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం. కానీ మాకు ఇచ్చిందంతా 2 lakhs పెట్టి సాగు చేస్తున్నారు. కాబట్టి దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము రాష్ట్రం మొత్తం మీద దీన్ని మా కార్యక్రమం ఉద్ధరణ చేస్తామని మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు వయోపరిమితి కూడా 62 సంవత్సరాలకి ఇతర అన్ని ఉద్యోగులకి పెంచిన నేపథ్యంలో పిఎస్సిఎస్ ఉద్యోగులకు కూడా 62 సంవత్సరాలకి వయోపరిమితి పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే సుమారు 62 సంవత్సరాల పాటు సర్వీస్ అందిన తర్వాత రిటైర్ అయ్యేటప్పుడు కనీసం 20 లక్షల రూపాయలు గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి చేస్తున్న డిమాండ్ కూడా న్యాయమంది. ఈ డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేసిన పక్షంలో ఇప్పటికే దశల వారీగా పిఎస్సిఎస్ ఉద్యోగులు ఆందోళన బాట పిలుపునివ్వడం జరిగింది. 20వ తేదీన కలెక్టరేట్ ధర్నాలు, అలాగే వచ్చే నెల కూడా ఈ పద్ధతి కానీ పరిష్కారం కాకపోతే 27న కూడా ఈ నెల ఆబ్కాబు ఎండీ గారి దగ్గర కార్యక్రమం పెడుతున్నారు. అలాగే ఫిబ్రవరి 10వ తేదీ నుండి కూడా ప్రభుత్వం ఇదే మొండి వైఖరి కొనసాగించినట్టయితే నిధుల సమ్మెట్ కూడా చేస్తున్న నేపథ్యంలో పిఎస్సి ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి సిఐటియు అన్ని వేళ అండగా ఉంటుంది. పిఎస్సి ఉద్యోగులు ఒంటరిగా లేరని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే పిఎస్సిఎస్ ఉద్యోగులు తన సమస్యలు పరిష్కారం కాకపోతే సిఐటి అనుబంధ సంఘాలు ఉండే అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, విఆర్ఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, 104, 108 మెడికల్ అయినంతో ఈ రకంగా మొత్తం సిఐటి అనుబంధ సంఘాల కార్మికులు ఉద్యోగులు కూడా సమీకరించి వీళ్ళ పోరాటాన్ని బలపరుస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.